మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఈ రెండింటినీ కూడా అవి తాత్కాలికంగా దానికి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే అవి వాయిదా పడ్డమో, లేకపోతే అది ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా సరే కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం అనేది ఉంది. ఆలోచనలు వీలైనంత నెగిటివిటీ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలోచనల పరమైన విషయాల్లో, ఆకస్మికమైన నిర్ణయాల్లో వాయిదాలు మొదలైనవి కొంత చికాకును కలిగిస్తూ ఉండే నేపథ్యంలో మీ మీద మీకు వ్యక్తిగత భయం, శ్రద్ధ అనేవి తగ్గి భయం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక అలాంటి భయాలను అధిగమిస్తూ వీలైనంత వరకు వైరాగ్య ధోరణిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేయాలి. అంటే అది ముఖ్యంగా మీ యొక్క అభివృద్ధి విషయంలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కావచ్చు, మీకు వచ్చే ఆలోచనలు అవి మీకు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. కనుక ముందు ఆలోచనలని సరిచేసుకోవాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీకు పూర్తి స్థాయి నమ్మకం ఏర్పడడానికి ఎక్కువ మీరు కృషి చేయాలి. అంటే చేద్దామని మొదలుపెట్టిన కార్యక్రమాలు పూర్తి కాకుండానే దాన్ని వదిలేసే ప్రయత్నాలు లాంటివి చేయకుండా తగిన విధంగా, అది ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ఏదేమైనప్పటికీ వాటికి సంబంధించిన చర్చల విషయంలో మధ్యలో వదిలేయకుండా, అంటే ఒక రకమైన వైరాగ్య భావన లేకపోతే అందులో ఏదో తెలియని ఆటంకాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కనుక స్థిరాస్తులు, తల్లి ఆరోగ్యం, విద్యా సంబంధమైన విషయాలు మొదలైనవన్నీ విషయాల్లో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళే విధంగా ఆలోచనలు చేసుకున్నట్లయితే మీకు ఏ రకంగానూ ఇబ్బంది అనేది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు, కృషిశీలత పెంచుకుంటారు, నూతన విషయాలు నేర్చుకుంటారు, దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాల మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అంటే మీ ఆరోగ్య విషయం కావచ్చు, రోగనిరోధక శక్తి విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా లోన్లకు సంబంధించి ఎవరికైనా తీర్చేవలసిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించిన అన్ని విషయాల గురించి కూడా ఈరోజు నాకు కూలంకషంగా ఆలోచనలు చేయడం, అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయడం, విద్యార్థులు పోటీల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాల కొరకు ఎక్కువ శాతం కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా చాలా వరకు అది మీరు ఆశించిన విషయంలో అనుకూలతలనే చూపిస్తుంది. కనుక మిత్రులు, ముఖ్యులు యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.